నమస్కారం. సెంటర్స్ అండ్ మెకానిజం గురించి తెలుసుకుంటున్నాం. వాళ్ళు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ద ఎగ్జార్షన్, ఎలేషన్ ఆర్ ఇన్స్పిరేషన్. ఎగ్జార్షన్ అంటే ఖాళీ అయిపోవటం, ముగిసిపోవటం. ఎలేషన్ అంటే హర్షం వ్యక్తం చేయటం. ఇన్స్పిరేషన్ అంటే స్ఫూర్తి పొందటం. ఇన్స్పిరేషన్ అంటే స్ఫూర్తి పొందటం. సో దట్ ఎక్స్పీరియన్సెస్ త్రూ ప్రాపర్ ఆర్ ఇంప్రాపర్ యూస్. ఈ సరిగ్గా వాడకపోయినా మొత్తం మీద అది ఉపయోగం అంటే ఎం సెంటర్ని, ఐ సెంటర్ని, ఈ సెంటర్ని, ఎస్ సెంటర్ని యూటిలైజ్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అవుతామే. అది ఎగ్జాస్షన్ అయిన తర్వాత కానీ, లేకపోతే ఏలేషన్ అయిన తర్వాత కానీ, లేదా ఇన్స్పిరేషన్ అయిన కానీ, స్ఫూర్తి పొందినప్పుడు కానీ, లేదా హర్షం వ్యక్తినప్పుడు చేసినా కానీ, లేదా ఊసిపోయింది అనుకున్నప్పుడు కానీ. ఈ ఎం సెంటర్ ఏమో లీస్ట్ టైరింగ్ పొజిషన్లో ఉంటుంది. అంటే దాని నుండి అలసట తక్కువ పొందుతాం. వేరస్ ఎం సెంటర్తో పోల్చుకుంటే ఐ సెంటర్ యొక్క అలసట ఎక్కువగా ఉంటుంది. ఐ సెంటర్ కంటే ఈ సెంటర్తో అదే ఇంకా అలసట ఎక్కువగా ఉంటుంది. ఐ కంటే ట్వైస్ ఉంటుంది. అలాగే ఎస్ సెంటర్తో స్ఫూర్తి లేదా దాన్ని ఒక హర్షం వ్యక్తం చేయటం, అది ముగిసిపోవటం, దాంతో చేసే ప్రాపర్ యూజో ఇంప్రాపర్ యూజో, అది ఎలాగైనా సరే మొత్తం మీద అది దాని వచ్చే ఎక్స్పీరియన్స్ అయ్యేది ఉంటుందే, అది ఇంకా 4 రెట్లు ఉంటుంది ఐ కంటే. సో మనం అలసట చెందటం అనేది ఎస్ వాడినప్పుడు మనం ప్రాపర్ కానీ ఇంప్రాపర్గా కానీ, ఎస్ సెంటర్ యొక్క ఎనర్జీ వాడినప్పుడు అలసట చాలా ఎక్కువ పొందుతాం. ఎమోషన్ అప్పుడు దానికంటే తక్కువ పొందుతాం. ఐ ఎంతకంటే తక్కువ పొందుతాం, అన్నిటికంటే లీస్ట్ ఎం పొందుతూ ఉంటాం. ఇఫ్ ఐ సెంటర్ గివ్స్ ఎ కమాండ్ డైరెక్ట్లీ, ఈ ప్లస్ ఎస్ రివర్స్ ఇట్. ఇఫ్ ఐ కన్సల్టెడ్ ఈ, then gives command to S to support as it is ally of E. సపోజ్ ఐ సెంటర్ కమాండ్ ఇచ్చింది అనుకుందాం, ఇది దాని యొక్క ఇంటెన్సిటీ బట్టి. అప్పుడు ఈ ప్లస్ ఎస్ ఏం చేస్తుంటాయి, ఈ రెండు కలిపి ఐ సెంటర్ని రివర్స్ చేసేస్తాయి. ఒక ఎగ్జాంపుల్ చూసాం కదా ఒక రోజు క్రితం వీడియో ముందు. అలాగే అదే సపోజ్ ఐ సెంటర్ కనుక ఈ సెంటర్ ముందు కన్సల్ట్ చేసి కమాండ్ ఇచ్చినట్టయితే అప్పుడు ఈ సపోర్ట్ చేస్తుంది, దాంతోపాటు ఎస్ కూడా సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ఎస్ అనేవి బాగా మంచి క్లోజ్ అలైస్, క్లోజ్ ఫ్రెండ్స్. దీనికి మంచి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజు రేపండి పుస్తకం తీసి చదువుదాం అనుకున్నాం. చిన్నప్పుడు మనకి స్కూల్ స్టడీస్లో ఇది అనుభవం అయి ఉంటుంది. రేపండి కరెక్ట్గా 7:00 మొదలెట్టి 9 దాకా చదివేద్దాం అనుకుంటాం. 7 అవుతుంది, పుస్తకం తీయబుద్ధి కాదు. కారణం ఏంటంటే ఐ సెంటర్ టక్మని అనుకున్నామాట, నీకు జ్ఞానోదయం అయినట్టు అనిపించింది. అవి చదువుకోకపోతే అలాగా ఫ్యూచర్ ఉంది, అది అనుకున్నావు అనమాట. మొత్తం మీద అనుకొని ఐ సెంటర్తో కమాండ్ ఇచ్చేసావు. కానీ అక్కడ ఆ థాట్ ప్రాసెస్ అవుతున్నప్పుడు ఈఎస్ కూడా కొంత ఇంటెన్సిటీస్ వచ్చి ఉంటాయి. బట్ ఈఎస్ని కన్సల్ట్ చేయలేదు కదా, ఈ రెండు కలిపి వ్యతిరేకం చేస్తుంటుంది. ఇది మనిషిలో ఒక ప్రవృత్తి కింద ఉంటుంది. ఏదైనా ఒక రూల్ ఉందనగానే దాన్ని ఫస్ట్ లోపల వచ్చే థాట్ దాన్ని వ్యతిరేకించడం వస్తుంది. అది బయటవాడు రూల్ పెట్టినే చాలా ఎక్కువ ఇంటెన్సిటీగా కనబడుతుంది, ఎందుకంటే చాలా ఫ్యాక్టర్స్ ఇంకా యాడ్ అవుతాయి కాబట్టి. అదే మన రూల్ పెట్టుకున్న అలాగే ఉంటుంది. నీ సొంతంగా నువ్వు రూల్ పెట్టుకున్నా సరే దాన్ని ఈ అండ్ ఎస్ సెంటర్లో వ్యతిరేకిస్తావు. అందుకని నీ యొక్క నిర్ణయాన్ని నువ్వే వ్యతిరేకిస్తుంటావు నీ పనులలో. అదే సపోజు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రేపు ఓ పిక్నిక్ వెళ్ళాలి, పొద్దున్నే 6 బస్సు. సో ముందు రోజు నువ్వు ఆల్రెడీ ఐ సెంటర్కి చెప్తావు, రేపు పొద్దున 5:30 లేవాలి, లేచి స్ట్రక్టర్గా ఫ్రెష్ అప్ అయిపోవాలి, 6 బస్సు ఎక్కాలి అని కమాండ్ ఇచ్చుకుంటావు. కానీ ఆ టైంలో అక్కడి నుండి పొద్దున అయ్యేదాకా నీకు ఆల్రెడీ లోపల ఆలోచనలు ఏం నడుస్తుంటాయి. పిక్నిక్లో ఏం చేయాలి, పిక్నిక్లో ఏం కొనుక్కోవాలి, అక్కడ ఎలా ఎంజాయ్ చేయాలి, ఏం ఆడుకోవాలి. జస్ట్ సో ఎమోషన్ సెంటర్కి నువ్వు రిక్వెస్ట్లు పంపిస్తున్నావు అనమాట. ఐ సెంటర్ నుండి కొన్ని మెమోలు ఈ సెంటర్కి వస్తున్నాయి అన్నమాట. సో ఈ సెంటర్ మెంటల్గా ప్రిపేర్ అయిపోతుంది. సో ఐ కమాండ్ సపోర్ట్ చేస్తుంది. అందుకని నువ్వు కరెక్ట్గా 5:30 ఇంకా చెప్తే గంట ముందే లేచేసి రెడీ అయిపోతాం. మరి ఇంతకుముందు ఇచ్చింది ఐ సెంటర్ కమాండ్ ఇచ్చింది, ఈఎన్ఎస్ వ్యతిరేకించింది. ఇక్కడేమో ఈఎన్ఎస్ సపోర్ట్ చేసింది. మనం అనుకుంటాం అది ఇష్టం లేదు కాబట్టి అది చదవలేకపోయావు, ఇది వెళ్ళటం ఇష్టం కాబట్టి వెళ్ళావు, చదువు అనేది బాధాకరమైన విషయం కాబట్టి చేయలేకపోయావు, ఇది ఎంజాయ్మెంట్ చేసాం కాబట్టి చేసాం అనుకుంటాం. ఈ కంక్లూజన్ రాంగ్, ఈ థాట్ రాంగ్. అసలు లోపల జరుగుతుంది ఈ ఐఈఎస్ మెకానిజం అన్నమాట. సో ఏదైనా ఒక కమాండ్ టక్కుమని ఇచ్చినప్పుడు
అందుకని ఐ కమాండ్ ఇచ్చేప్పుడు ఇవ్వాలి, ఈని సఫిషియెంట్గా ప్రిపేర్ చేసి ఇవ్వాలి. దీన్నే నేను చెప్పాను అందుకని ముందు, వాసనాస్ ఫామ్ చేసుకోవాలి. వాసనాస్ ఫామ్ చేసుకుంటే దాన్ని బట్టి ఇంటెన్సిటీ జనరేట్ అవుతుంటుంది డీకోడ్ అవుతున్నప్పుడు. సో అదనమాట. నెక్స్ట్ అలాగే ఇన్నర్ ఆపరేషన్స్ ఆఫ్ ద ప్లే ఆఫ్ సెంటర్స్ ఫర్ ఇష్యూ ఏ కమాండ్ టేక్స్ ఓన్లీ ద ఫ్రాక్షన్ ఆఫ్ ఎ పల్స్ ఆఫ్ బీట్. ఈ ప్రాసెస్ అంతా ఉందే, అంటే ఇంపల్స్ టంగ్ రావటం, కోడ్ ఇంపాల్స్ రావటం, డీకోడ్ అయిపోవటం, ఐఈఎస్ ఇంటెన్సిటీస్ రావటం, ఎం క్యాలిక్యులేట్ చేయటం, టక్కన అదొక థాట్ కింద ఏర్పడటం, ఒక కమాండ్ ఏర్పడటం, ఐఎం ఒక కమాండ్ ఇచ్చేయటం, ఈ ఎస్ ఫాలో అవటం, సేమ్ ప్లస్ కానీ 2 మైనస్ కానీ అయినట్టయితే, అలాగే 1 ప్లస్ 1 మైనస్ అయినట్టయితే దాన్ని రివర్స్ చేయటం, టై అయినట్టయితే ఎం సెంటర్తో మళ్ళీ ఐ సెంటర్ చెప్పిన కమాండ్ జరగటం. సో ఈ ప్రాసెస్ అంతా ఫ్రాక్షన్ ఆఫ్ పల్స్ బీట్లో జరిగిపోతుంది. పల్స్ బీట్ అంటే తెలుసు కదా, మనం ఇంచుమించు మన పల్సెస్ నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. భూమి గుండె ఎన్ని సార్లు కొట్టుకుంటుందో అన్ని సార్లు కొట్టుకుంటుంటుంది పల్స్. సో ఈ పల్స్ ఒక పల్స్ బీట్లో కొంత ఫ్రాక్షన్లో అయిపోతుంది. If be held longer than resultant intensity is multiplied by the number of beats. సపోజ్ ఈ ప్రాసెస్లో వచ్చిన కమాండ్ ఉంటుంది, ఆ రిజల్టెంట్ ఇంటెన్సిటీ అది 2 బీట్స్ టైంలో అలా ఉండిపోయింది అనుకో మన మైండ్లో, దాని వాల్యూ పెరిగిపోతుంది, దాని రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఇంకా పెరుగుతుంది. 4 బీట్స్ ఉందనుకో ఇంకా పెరుగుతుంది. సో ఈ వాల్యూ పెరుగుతుంటుంది. అందుకని ఒక పర్టికులర్ కమాండ్తో, ఒక థాట్తో నువ్వు ఎంతసేపు ఎంత టైం ఉండగలిగితే దాని యొక్క ఇంటెన్సిటీ అంత పెరుగుతుంటుంది అనమాట. దట్ వాట్ ఈస్ కాల్డ్ మనం కాన్సన్ట్రేషన్ అంటుంటాం. కాన్సన్ట్రేషన్ అంటుంటాం. అయితే ఈచ్ ఇంటర్వెల్ ఆపరేషన్ టేక్స్ 1/12 ఆఫ్ ఏ పల్స్ రేట్. 1/12 ఆఫ్ పల్స్. అంటే ఒక పల్స్ టక్కని కొట్టుకోవడానికి మనం పల్స్ చూస్తుంటారు కదా మనకి వ్రిస్ట్ దగ్గర పట్టుకొని డాక్టర్. సో ఆ పల్స్ ఒక పల్స్ కొట్టడానికి మధ్య టైం ఉంటుందే, ఆ టైంలో 1/12 టైంలో అయిపోతుంది ఈ ప్రాసెస్ అంతా, ఇంటర్నల్ ఆపరేషన్. ఏది ఐఈఎస్ మెకానిజం ఇదంతా. Inside bank balance is operated for each decode thought at the rate of 1 operational score added or detected at 1/12 of a pulse beat. పల్స్ బీట్లో 1/12 పోర్షన్లో ఇంటెన్సిటీ, పాజిటివ్ ఇంటెన్సిటీ కానీ నెగిటివ్ ఇంటెన్సిటీ కానీ, అంటే పాజిటివ్ ఇంటెన్సిటీ అంటే యాడ్ అయింది అనుకుంటాం ఉన్న ఎనర్జీకి, నెగిటివ్ ఇంటెన్సిటీ అంటే ఉన్న ఎనర్జీని డిడక్ట్ చేసింది అంటమాట. సో ఇలా అంటే ఒక పల్స్ అయ్యేప్పటికీ ఇంచుమించు 12 మాట, 1/12 పల్స్ బీట్ జరుగుతుందంటే ఒక పల్స్ బీట్ అయ్యే లోపల 12 కమాండ్స్ డీకోడ్ అవుతాయి అన్నమాట. అవి యాడ్ అవ్వటం కానీ డిడక్ట్ అవ్వటం కానీ. బ్యాలెన్స్ మే టర్న్ అవుట్ టు బీ ఎదర్ విజ్డమ్ ఆర్ ఫూలిష్నెస్. ఇక్కడ మీ ప్లస్ యాడ్ అవుతుంటే విజ్డమ్ వచ్చినట్టు లెక్క మనిషికి, అదే డిడక్ట్ అయిపోతుంటే ఫూలిష్నెస్ అవుతున్నట్టు. అర్థమైందా? ఇది మాట జరిగేది. అంటే నిరంతరం జరిగిపోతుంటుంది. 24 అవర్స్ నిరంతరం బ్రెయిన్లో జరుగుతుంటుంది. ఈ ఫైనల్ ఒక రిజల్ట్ బట్టి మనిషి బుద్ధుడవుతాడా, మామూలు అవుతాడా, లేదా క్రూరమైన మనిషి అవుతాడా, లేదా ఫులిష్ మనిషి అవుతాడా, ఇలా ఆధారపడుతుంది. ప్రాపర్ మెథడ్స్ ఫర్ ఈచ్ ఆపరేషన్ అండ్ ఫంక్షన్ విత్ ఇన్ ఈజ్ కాల్డ్ ఫోకస్ ద మైండ్. ఈ ప్రాపర్ మెథడ్స్ ఫర్ ఈచ్ ఆపరేషన్ అండ్ ఫంక్షన్ విత్ ఇన్ ఈజ్ కాల్డ్ ఫోకస్ ద మైండ్. దీన్ని మనం యాక్చువల్గా ఫోకస్ ఆఫ్ మైండ్ అని పదం అంటారు. ఫోకస్ అంటుంటారు కదా, అంటే ఎక్కువసేపు ఒక థాట్లో ఉంటాం, ఒకదాన్ని ఫోకస్ చేస్తున్నాం అంటే ఏమిటి, దానికి సంబంధించిన ఇంపల్స్నే లోపలికి తీసుకుంటున్నాం అనమాట. ఫోకస్ చేస్తున్నాను పాయింట్ని, అంటే దానికి సంబంధించిన పల్స్నే నేను లోపలికి తీసుకుంటున్నాను అనమాట. సో ఇంటెన్సిటీ లోపల పెరుగుతుంటుంది. ఇదనమాట. బై ద లా ఆఫ్ యావరేజెస్ ద ప్లస్ అండ్ మైనస్ గో ఆన్ యాడింగ్, సబ్ట్రాక్టింగ్, అండ్ అట్ ద క్లోజ్ of a normal person's life the net resultant intensity is very much the same as the birth and therefore has hardly any chance to evolve further. ఈ ఓవరాల్గా యావరేజ్ పర్సన్స్లో తీసుకుంటే ఎలా ఉంటుందంటే ఈ ప్లస్లు మైనస్ ఈ థాట్స్ కొన్ని ప్లస్లు అవుతాయి, కొన్ని మైనస్ అవుతాయి, కొన్ని ప్లస్లు అవుతాయి, అంటే యాడ్ అవుతుంటుంది ఎనర్జీని సబ్ట్రాక్ట్ అవుతుంటుంది. ఇలాగా శక్తికి గ్రహించబడుతుంటుంది. ఇంటెన్సిటీ, పాజిటివ్ ఇంటెన్సిటీ, మైనస్ ఇంటెన్సిటీ పోతుంటుంది. నార్మల్ పర్సన్ లైఫ్లో టోటల్గా ఇంటెన్సిటీ, రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఉంటుంది కదా లైఫ్లో, పుట్టినప్పటి నుంచి చివరికి వచ్చేదాకా పెద్ద మచ్ డిఫరెన్స్ ఏమిటా ఉండదు. అందుకని యాక్చువల్గా మన యాటిట్యూడ్స్ కూడా మారవు. చిన్నప్పుడు సపోజ్ ఒక హీరో నచ్చాడు అనుకుందాం, మనం 60 ఏళ్ళు అయిన తర్వాత ఆ హీరోయే నచ్చుతుంటాడు. అలాగే చిన్నప్పుడు 15 ఏళ్ళప్పుడు ఏ విషయం నచ్చిందో మనకు 70 ఏళ్ళు వచ్చినా అదే నచ్చుతుంటుంది. డిఫరెన్స్ ఏం రాదు ఇంటెన్సిటీస్లో. సో అది మాట రీజన్. అందుకని ఇక్కడ
పరిణామంలో మళ్ళీ అభివృద్ధి చెందే ఛాన్సే ఉంది, తక్కువ ఉంటుంది. సో ఇది ఎప్పుడైతే తక్కువగా అభివృద్ధి చెందుతున్నావో మళ్ళీ జన్మ ఇలా అనేక జన్మలు వస్తాయి కానీ అవన్నమాట. సో ఇక్కడ కీ పాయింట్ అర్థమైపోయింది కదా. కీ పాయింట్ ఏంటంటే థాట్ రిజల్టెంట్ ఉంటుంది, అది పల్స్ 1/12 కంటే ఎక్కువసేపు ఉండాలి. అంటే ఒక పర్టికులర్ థాట్ ఎక్కువ పల్స్ రేట్లో ఉండాలి. దీని యొక్క మెకానిజము రేపు చూద్దాం.